హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి మనకు ఒరిస్సా వరకు చాలా పెద్ద సామ్రాజ్యాన్ని జయించినట్టుగా మనందరికీ తెలుసు. ఈ కృష్ణదేవరాయలు కన్నడవాడ లేకపోతే తెలుగువాడ అన్న విషయం మీద చాలా కాలం నుంచి ఈ నలుగుతూ ఉంది. కొంతమంది కన్నడ వాళ్ళు అయితే డెఫినెట్గా ఆయన మహారాజే అని చెప్పేసి కన్నడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ విజయనగర సామ్రాజ్యము కర్ణాటకలో ఉంది. తర్వాత ఆనగొంది ఎక్కడైతే ఈ కృష్ణదేవరాయలు బంధువు సంబంధికులు ఉంటున్నారు ఈ హంపి దగ్గర, వాళ్ళు అది కూడా కర్ణాటకలోనే ఉంది. అందువల్ల వాళ్ళు హంపి కూడా అక్కడే ఉంది కాబట్టి వాళ్ళు కర్ణాటక కింద లెక్కేస్తారు. సరే, తెలుగు వాళ్ళు మనకి ఎస్పెషల్లీ కాపులు, బలిజలు, ఆయన కృష్ణదేవరాయల గారి అమ్మ నాగలాంబ, ఆమె కాపు బలిజ కులస్త్రాలు కాబట్టి ఆమె మా వాళ్ళు అనే వీళ్ళు కృష్ణదేవరాయలు విగ్రహాలు వాళ్ళు పెడుతున్నారు. సో వాస్తవానికి ఆయన కన్నడవాడే. ఎందుకంటే తులు అని వాళ్ళు తులువ వంశస్థులు. తులు అనేది కూర్గు ఇప్పుడు కొడుగు అంటారు ఆ ఏరియా వాళ్ళు. మన సినిమా హీరోయిన్లు చాలామంది అక్కడి వాళ్ళే. వాళ్ళు తర్వాత మన వాళ్ళ అంత పూర్వీకులు వీళ్ళంతా యుద్ధవీరులు. అంతకుముందు చాళుక్యులు వాళ్ళ సంతతి వారి కింద లెక్క. బట్ శ్రీ కృష్ణదేవరాయలు తెలుగును చాలా అభిమానించాడు. ఆయన దగ్గర అష్టదిగ్గజాలని కవులు ఉన్నారు. ఆముక్తమాలేదా అని తెలుగులోనే రాశాడు. దేశ భాషలందు తెలుగు లెస్సాన్ని కూడా ఆయన గొప్పగా చెప్పాడు. కాబట్టి ఆయన ఇద్దరికి చెందినవాడుగా మనం గమనిద్దాం. థ్యాంక్ యూ.